కుమారి ఆంటీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవిడ పేరే వినిపిస్తోంది. ఇన్నాళ్ళు ఆవిడ చేతి వంటతో ఎంతో ఫేమస్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ మీమర్స్ పుణ్యమా అని ఆవిడ రీల్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మీడియా కూడా ఆవిడ మీద ఫోకస్ పెట్టేలా చేశారు. అంతేకాకుండా ఆ ట్రోల్స్ వైరల్ కావడంతో గతంతో పోలిస్తే ఇప్పుడు దాదాపుగా బిజినెస్ రెండింతలయ్యింది. గతంలో 300 ప్లేట్లు అమ్మితే ఇప్పుడు ఏకంగా 500 ప్లేట్ల వరకు బిజినెస్ చేస్తోంది. కుమారి ఆంటీ మంత్లీ టర్న్ ఓవర్ ఏకంగా 18 లక్షలట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇంకో వార్త స్టార్ట్ అయింది. అదేంటంటే కుమారి ఆంటీ బిగ్ బాస్లోకి వెళ్తోందంటూ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఏ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారికి రాని క్రేజ్ కవరేజ్ కుమారి ఆంటీకి దక్కింది. ఆవిడ షాపు ముందు జనాలు క్యూ కట్టడం మాత్రమే కాకుండా తోసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చాలామంది ఫుడ్ దొరక్క ఖాళీ ప్లేట్లతోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆవిడకు అంత క్రేజ్ రావడానికి ముఖ్య కారణం ఓ వీడియో బాగా వైరల్ కావడమే. ఆ వీడియోలో ఆవిడ అమ్మా మీది బిల్ 1000 అయ్యింది, 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ చెప్పింది. ఆ వీడియో కాస్త మీమర్స్ చేతిలో పడడం, వాళ్ళు దానిని వైరల్ చేయడం చేశారు. ఆ తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. ఆవిడ ఆ బిల్లు వేసింది మొత్తం 6 తిన్న దానికి అని క్లారిటీ ఇచ్చింది. అలాగే కుమారి ఆంటీ ఆదాయానికి సంబంధించి కూడా చాలానే వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై కూడా క్లారిటీ ఇచ్చారు. తనకు రోజుకు కౌంటర్ 60,000 అవుతుందట. వాటిలో 50,000 ఖర్చులు పోతే ఓ 10,000 మిగులుతాయి. మళ్ళీ వాటికి అదనంగా పని వాళ్ళ ఖర్చులు కూడా ఉంటాయట. అన్నీ పోను నెలకు 1,50,000 వరకు ఆదాయం ఉంటుందని చెప్పుకొచ్చారు కుమారి ఆంటీ. ఈ టాపిక్ కూడా క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది. అదే కుమారి ఆంటీని బిగ్ బాస్కి పంపాలట. సాధారణంగా బిగ్ బాస్కి సెలబ్రిటీలను పంపుతారు, కానీ కామన్ మ్యాన్ కేటగిరీ అంటూ ఒకటి ఉంటుంది. దానిలో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న బాగా పాపులర్ అయిన వారిని తీసుకుంటారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అయితే పల్లవి ప్రశాంత్ వెళ్ళడమే కాకుండా విన్నర్గా నిలిచాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి నెల మధ్యలోనో చివరి నుంచో ఈ సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఓటీటీ సీజన్కి కుమారి ఆంటీని తీసుకోవాలంటూ ఆవిడ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆవిడ లాంటి సెల్ఫ్ మోటివేటెడ్ ఉమెన్ అలాంటి రియాలిటీ షోకి వెళ్తే మరింత మందికి స్ఫూర్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారంటూ చెప్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా ఇలాంటి వాళ్ళే కావాలి. సోషల్ మీడియాలో బాగా బజ్ ఉన్న వాళ్ళైతే వారికి కంటెంట్ పరంగా కూడా మంచి వర్కౌట్ అవుతుంది. అయితే ఇది కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందా, లేక కుమారి ఆంటీ నిజంగానే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారంటే కాస్త టైం వేచి చూడాల్సిందే. అయితే అవకాశం వచ్చినా కూడా అంత పెద్ద బిజినెస్ని పక్కన పెట్టి ఆవిడ వెళ్తుందా లేదా అన్నది కూడా పెద్ద ప్రశ్న. మరి కుమారి ఆంటీని బిగ్ బాస్కి పంపాలంటూ వస్తున్న డిమాండ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.